జరిగిన సంఘటన అయితే ఇప్పటికీ చాలా హృదయ విదారకమైన సంఘటన. ఎందుకంటే ఒక్క 2-3 సెకండ్లు దాటితే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి హ్యాపీగా ఆ కూతురుతోటి మనవడితోటి ఆడుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి 3వ ఫ్లోర్ లో లిఫ్ట్ దిగినటువంటి వినితికి అయితే చేదు అనుభవము, వారి కుటుంబం అయితే విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం అంటే కొద్ది రోజులు నిన్న మొన్న జరిగింది ఈ సంఘటన. సాయంత్రం సమయంలో వారు బయటికి పని ముగించుకొని కూతురు అదే విధంగా మనవడితోటి ఒంగోలులోని పాత మార్కెట్ వద్ద ఉన్నటువంటి అపార్ట్మెంట్ కి వచ్చారు. అపార్ట్మెంట్ కి సూర్య టవర్స్ లో ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్ లో ఉన్న అపార్ట్మెంట్ లోకి వచ్చి ముందుగా మనవడు దిగాడు. చిన్నగా లగేజ్ తీసుకొని కూతురు దిగి ఆమె వినిత దిగే టైంలో ఒకసారిగా ఆ అపార్ట్మెంట్ లోని ఆ లిఫ్ట్ లోని కేబుల్ కట్ అవటం, అదే విధంగా సెన్సార్ పనిచేయక కేబుల్ కూడా లూజ్ అయిపోయిందని చెప్పేసి కూడా సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నికల్ పర్సన్స్ అయితే చెప్తున్నారు. కాకపోతే జరిగిన సంఘటన ఒకసారిగా ఆమె బయటకు వచ్చే క్రమంలో బయటకు వచ్చే ప్రయత్నం చేసింది, కానీ అదే ఆమె కానీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినట్టే కొద్దిగా ప్రాణాలతోటి ఉండేదేమో అని చెప్పేసి ఒక ఆశ అయితే కలుగుతుంది. కాకపోతే ఆమె ఒకసారిగా జరిగిన సంఘటనతో ఆమె ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో లిఫ్ట్ లో ఇరుక్కుపోవటం, ఆ లిఫ్ట్ నుంచి బయటికి రాలేక అంటే అది సుమారు 450 కేజీలు వెయిట్ ఉంటుందని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. అంత వెయిట్ ఆమె మీద పడుతున్నారు. ఒకసారి కూడా సగం బాడీ లిఫ్ట్ లో ఉంది, సగం బాడీ బయట ఉంది. ముఖ్యంగా ఆమె శరీరం మీద స్పైనల్ కార్డ్ మీద ఆ లిఫ్ట్ ఒత్తిడంతా పడటంతో ఆమెకు ఆల్మోస్ట్ అక్కడ స్పైనల్ కార్డ్ పూర్తిగా దెబ్బతింది. 15 నిమిషాల సేపు ఆమె కేకలు పెట్టిందని కూడా స్థానికంగా ఉన్న అంటే ఆమె రక్షించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. తర్వాత ఆమె అపస్మారక స్థితికి వెళ్ళిపోవటం, ఫైర్ సిబ్బంది నుంచి సుమారు 2 గంటల సేపు వాళ్ళు క్రేన్స్ జాకీలు పెట్టి ఆ లిఫ్ట్ ని మూవ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ కొత్త కేబుల్ తగిలిచ్చి పైన లిఫ్ట్ ని మూవ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా 2 గంటల సేపు లిఫ్ట్ మొరాయించడం, ఆమె అయితే నరకయాతన అనుభవించిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేసి, ఎందుకంటే ఈ సూర్య టవర్స్ చాలా పాత అపార్ట్మెంట్, దానికి గతంలో నార్మల్ అంటే మాన్యువల్ లిఫ్ట్ ఉండేది. దానికి ఈ మధ్య కొంత సెన్సార్ సిస్టమ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ యాడ్ చేయడం వల్ల అంటే ఆ టెక్నికల్ గా దీనికి యాడ్ చేయడం అది ఏమన్నా పొరపాటు జరిగిందా, లేకపోతే నిజంగా ఈ పాత లిఫ్ట్ అవడం వల్ల కేబుల్ పూర్తిగా కట్ అయిపోయి ఈ ప్రమాదంలో ఆమె ఇరుక్కోవడం జరిగింది అనేది కూడా కొంత నివేదిక వచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే ఈ జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా ఫైర్ సిబ్బంది ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా పాత అపార్ట్మెంట్స్ అక్కడ ఉన్న సేఫ్టీ మెజర్మెంట్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే ఒక్కసారిగా ప్రకాశం జిల్లా కేంద్రంలో ఒంగోలులో ఈ సంఘటన మీద ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి అయింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని చిన్న సంఘటనలు జరిగాయి. లిఫ్ట్ లో ఇరుక్కొని ప్రమాదం బారిన పడి గాయాలయ్యి దాది మరొక ముందే ఇప్పుడు ప్రకాశం జిల్లా కేంద్రంలో ఒంగోలులో లిఫ్ట్ లో ఇరుక్కొని ఒక మహిళ 2 గంటల సేపు మృత్యుతో పోరాడి హాస్పిటల్ కి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన అయితే ఒకసారి కూడా దావాలో వ్యాపించడంతో అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా చుట్టుపక్కల వారు, ఎందుకంటే ఇప్పటి వరకు అపార్ట్మెంట్ లో ఇటువంటి సంఘటనలు జరగలేదు. కానీ ఒక్కసారిగా జరిగిన నేపథ్యంలో అది కూతురు మనవడు కళ్ళ ముందు జరగడంతో ఒక్కసారి కూడా కుటుంబ సభ్యులైతే ఆ విషాదం నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె అంత బాధను అనుభవిస్తూ కూడా కూతురు ఆమె లిఫ్ట్ లేపే ప్రయత్నం చేస్తూ అరుస్తూ ఉన్న క్రమంలో కూడా ఆ మనవడు మళ్ళీ ఆ లిఫ్ట్ దగ్గరికి వచ్చి ఆ మనవడికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఆ మనవడిని తోసేసే ప్రయత్నం కూడా ఆ చివరి క్షణాల్లో కూడా చేయటం బట్టి అది కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కుటుంబ సభ్యులు. ఎందుకంటే వినితని చివరి క్షణం వరకు కూతురు మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవుతుందేమో, ఒకవేళ లిఫ్ట్ ఒకసారిగా మూవ్ అయితే వాళ్ళ కూతురికి కానీ మనవడికి కానీ ఏదైనా ఇబ్బంది జరిగిద్దాం ఉద్దేశంతో కూడా వాళ్ళు పూర్తిగా తోసేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు కూతురు ప్రయత్నం కానీ అదేవిధంగా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రూపరువు వారు వచ్చి చేసిన ప్రయత్నం కానీ విఫలమైంది. తర్వాత అంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది వచ్చి వాళ్ళు ఆ లిఫ్ట్ ను కూడా జాకీలు పెట్టి తీసి ఆమెను బయటకు తీసేసరికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ఈ 2 గంటల సమయం కూడా ఆమె నరకయాత్ర పడింది. 15-20 నిమిషాల సేపు ఆమె ఆ లిఫ్ట్ లో నిరుక్కొని ఎన్ని రోజులుగా ఈ లిఫ్ట్ మాల్ ఫంక్షనింగ్ ఉంది. ఈ రకంగా జంప్ అవడం కానీ స్ట్రక్ అవడం కానీ చూడండి, అక్కడ గ్రిల్ ఓపెన్ చేసే ఉంది. బేసిక్గా సెన్సార్ సిస్టమ్ ఉంటుంది లిఫ్ట్ లో. ఈ గ్రిల్ క్లోజ్ అయితే కానీ లిఫ్ట్ కిందికి వెళ్ళదు. అలాంటిది డైరెక్ట్ గా లిఫ్ట్ ఓపెన్ ఉండగానే కిందికి వెళ్ళిపోయింది అంటే ఈ మాల్ ఫంక్షనింగ్ ఎన్ని రోజులుగా జరుగుతోంది. ఈ మెయింటెనెన్స్ లేకపోవడం ఈ ప్రమాదానికి కారణం అనుకోవాలా, లేదా ఇంకేదైనా నిజంగానే అక్కడ ఆ రోప్ తెగిపోయింది అని అంటున్నారు. రోప్ ఏదైనా తెగిపోయిందా? ఖచ్చితంగా మనోజ్ ఇది ఎందుకంటే ఇది కేవలం మెయింటెనెన్స్ ప్రాబ్లమే. ఎందుకంటే ఆ చిన్న సమస్య అని చెప్పేసి ఒక అశ్రద్ధ వహించడం కూడా ఈ పెద్ద ప్రమాదానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత అపార్ట్మెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అపార్ట్మెంట్స్ లో పెడుతున్నటువంటి లిఫ్ట్ సెన్సార్ సిస్టమ్ ఏదైనా అయితే లిఫ్ట్ ఆగిపోవటము, డోర్స్ కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి, ఆటోమేటిక్ గా డోర్స్ క్లోజ్ చేసుకోవటం,
ఓపెన్ అవటం కూడా జరుగుతుంటది. కాకపోతే ఇది ఆ గ్రిల్ కి సంబంధించింది మాన్యువల్ గా చేయాలి. దానికి కొద్దిగా ఆటోమేటిక్ అంటే చిప్ గా ఏర్పాటు చేసి అంటే అలారం మోగే విధంగా డోర్ ఓపెన్ చేసినప్పుడు తీసినప్పుడు దీనికి ఈ మధ్య మెయింటైన్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఆ లిఫ్ట్ కొంత మెయింటెనెన్స్ లోపం కనిపిస్తుంది. ఆ మెయింటెనెన్స్ లోపం వల్లే ఒక్కసారిగా అంటే కొద్దిగా ఓవర్ వెయిట్ పడినప్పుడు కుదుపు కామన్ గా ఇప్పుడు వచ్చేసే సెన్సార్ లిఫ్ట్ ఏంటంటే ఓవర్ వెయిట్ పడగానే లిఫ్ట్ మూవ్ కాదు. కానీ పాతది మాన్యువల్ ఏంటంటే ఓవర్ వెయిట్ తో కూడా కొద్దిగా స్లోగా మూవ్ అవుతుంటది. అటువంటి టైంలో వాళ్ళు నిర్దేశించిన అంటే లిఫ్ట్ కంపెనీ వాళ్ళు నిర్దేశించిన వెయిట్ కంటే ఎక్కువ పడితే సమస్య మాది కాదు, ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారిదే అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6% కంటే ఎక్కువ లిఫ్ట్ ఎక్కకూడదు అంటే 7% ఎక్కినప్పుడు ఇది లిఫ్ట్ స్లోగా మూవ్ అవుతుంది మాన్యువల్. అదే ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్ అయితే అసలు లిఫ్ట్ మూవ్ కాదు. కానీ ఇది ఎన్ని రోజుల నుంచి సమస్య ఉన్నది అన్నప్పటికీ చాలా రోజుల నుంచి ఉంది. కాకపోతే అది చిన్న సమస్య అన్న కోణంలో అక్కడ ఉన్న వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇటువంటి సమస్యలు నగరంలోనే పాత అపార్ట్మెంట్ లో అదే విధంగా చాలా చోట్ల ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఈ సంఘటన జరిగిన తర్వాత బయటకు వస్తున్న పరిస్థితి. దాని మీద ఇప్పుడు ఒంగోలు కేంద్రంలోని ఫైర్ సిబ్బంది దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన క్రమంలో కూడా ఇటువంటి ప్రమాదాలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండాల్సిందంటే నిర్దిష్ట సమయం కంటే ముందుగా కట్టినటువంటి అపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయన్న కోణంలో కూడా అధికారులు చేస్తున్నారు. అయితే జరిగిన సంఘటన మీద అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేస్తున్నారు. మనోజ్.